మొన్న బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు తాడిచెర్ల 2 మైన్ని సింగరేణికి ఇస్తున్నామని చెప్పారు. అభినందనలు వారికి. అయితే వాస్తవాలు చెప్పాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మీకు కూడా ఇచ్చాం అందరికీ. 2013లోనే తాడిచెర్ల 2 మైన్ని సింగరేణికి అలాట్మెంట్ చేశారు అఫీషియల్గా. సెక్రటరీ సంతకంతో మీకు కాగితాలు ఇచ్చాం. కానీ ఎందుకు ఆగిందంటే 2013లో పర్మిషన్ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ రాసింది ఏంటంటే దాదాపు 120 బోర్లు వేయాలి, దాంట్లో చుట్టూ దాని క్వాలిటీ అవన్నీ తీయాలి అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన సింగరేణిని బోర్వెల్స్ చేయడానికి అనుమతించలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతించకపోవడం వల్ల ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా దాదాపు 23 నుంచి 25 బోర్ల వరకు సింగరేణి వేసింది. అన్నీ తీసి రిపోర్ట్ కూడా పంపించారు. తర్వాత కిషన్ రెడ్డి గారు బొగ్గల శాఖ మంత్రి అయిన తర్వాత నెల రోజుల లోపలనే మేము ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కలిసి వారికి తాడిచెర్ల 2 మైన్ గురించి, అట్లనే ఎల్లందు కోయగూడెం OC3 గురించి, అట్లనే ఏదైతే ఇక్కడ మన సత్తుపల్లి OC3 ఉందో ఆ మైన్ గురించి, అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు తీయటలేదు బొగ్గు కాబట్టి అది క్యాన్సిల్ చేసి మాకు ఇప్పించమని చెప్పాం. అదేవిధంగా శ్రావణపల్లి మైను, మందమరి దగ్గరలో ఉన్న శ్రావణపల్లి మైను, బెల్లంపల్లి దగ్గర ఉన్నటువంటి చింతగూడ మైను, మన మణుగూరుకి సంబంధించినటువంటి డిప్ సైడ్ OC2 డిప్ సైడు, ఇవన్నీ కూడా సింగరేణే డ్రిల్లింగ్ చేసి సింగరేణే కనుగొన్నది, ఖర్చు పెట్టింది. ఆ మైన్స్ అన్ని సింగరేణికి అలాట్మెంట్ చేయించమని చెప్పేసి అడిగాం. ఆనాడు ఆయన స్వయంగా చెప్పింది ఏంటంటే ఇది పార్లమెంట్లో చట్టమైంది, MMDR చట్టం వచ్చిన తర్వాత నేను బొగ్గల శాఖ మంత్రిగా ఒక్కరిని చెప్పినా కూడా అది కాదు, మళ్ళీ పార్లమెంట్లో చట్టం అయితేనే మీకు కేటాయించడం జరుగుతుంది అని చెప్పినప్పుడు మేమేమన్నామంటే కోయగూడెం OC3 ST ట్రైబల్ ఏరియా 170 యాక్ట్ ఉన్నది, అది అరవిందో కంపెనీకి ఇచ్చారు. అరవిందో కంపెనీడు తీయడానికి వీలు లేదు, ఎందుకంటే అది ట్రైబల్ ఏరియా కాబట్టి. అయితే గవర్నమెంట్ చేయాలి, లేదంటే ట్రైబల్ సొసైటీ చేయాలి, కాబట్టి అది చేయడానికి వీలుండదు. అట్లనే సత్తుపల్లి కూడా OC3 OB తీస్తే పోయటానికి స్థలం లేదు ఆ అవంతిక కంపెనీడికి, సింగరేణి స్థలంలోనే పోయాల్సి వస్తుంది. రెండోది సింగరేణి స్థలానికి ఈ అవంతిక వాడికి అలాట్ అయినటువంటి కంపెనీకి మధ్యలో కొన్ని మీటర్ల దూరం బొగ్గు నిడిచిపెట్టాల్సి వస్తుంది, దానివల్ల నేషనల్ ప్రాపర్టీ పోతుంది. కాబట్టి మీరు దీన్ని చేయాలంటే ఆయన ఏమన్నాడు, మంచిది ఒక క్లూ ఇచ్చారు కాబట్టి నేను దీన్ని రాస్తానని అప్పుడే వాళ్ళ సెక్రటరీకి రాసి పంపించాడు మా ముందే. ఇది దాదాపు 1.5 year పైన అయిపోయింది, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ పరిష్కారం చేయలేదు. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాస్తవంగా పోయి కలిశారు, కేంద్ర ప్రభుత్వాన్ని కలిశారు. భట్టి గారు, మన అప్పుడున్న CNMD వీళ్ళందరూ పోయి కలిశారు, చెప్పారు. సరే, అప్పుడు కూడా ఇంకా కాలేదు. సరే, చివరికి ఎట్లయితేమి దాన్ని ఇప్పుడు సింగరేణికి పర్మిషన్ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంటు సంతకాలు పెట్టామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. సంతోషమే, అభినందిస్తాం. కానీ ఆయన ఇంకోటి ఏం చెప్పిందంటే తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి, సింగరేణి మీద ఉన్న ప్రేమతోటి నేను అలాట్మెంట్ చేశాను అన్నాడు. ఇది తప్పు. నేను ఆక్షన్ లేకుండా అలాట్మెంట్ చేశాను, తప్పు. ఎందుకంటే ఆక్షన్ లేకుండా అలాట్మెంట్ చేయలేము, MMDR చట్టం వచ్చిన తర్వాత అని చెప్పింది ఆయనే, మిగిలినటువంటి చేయలేదు. సరే, నిజంగా కనుక మీరు చెప్పింది కరెక్ట్ అయితే, చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి మైన్స్ బెల్లంపల్లి దగ్గర ఉన్న చింతగూడ కానీ, మందమరి దగ్గర ఉన్నటువంటి శ్రావణపల్లి మైన్ కానీ, మణుగూరు దగ్గర ఉన్నటువంటి
డీప్ సైడ్ OC2 మైన్ కానీ ఇట్లాంటి మైన్స్ అన్నీ మీరు కనుక ఆక్షన్ లేకుండా అలాట్మెంట్ చేస్తే మేము అన్ని మైన్స్ దగ్గర అన్ని చోట్ల కిషన్ రెడ్డి గారిని వాళ్ళందరినీ కూడా సన్మానిస్తాం. కానీ 2013లో అపాయింట్ అయినటువంటి దాన్ని బంద్ పెట్టి ఇప్పుడు దాన్ని పంపించి మేమేదో సింగరేణికి ఉపకారం చేసినాం, మేమేదో తెలంగాణకి చేసినాం అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అట్లని చెప్పేసి పెండింగ్ ఉన్న దాన్ని తీసిచ్చిండ్రు కాబట్టి విమర్శ చేయడం కూడా కరెక్ట్ కాదు, అభినందించడం కూడా మా బాధ్యత, మేము చేస్తున్నాం దాన్ని. కాబట్టి వాస్తవాలని మేము తెలియపరుస్తున్నాం. రెండోది ఏంటంటే, ఒకటి చెప్తారు తెలుగులో, చావుగొట్టి చెవులు మూసినట్టు. అంటే MMDR చట్టం తీసుకొచ్చింది మీ గవర్నమెంటే, బీజేపీ గవర్నమెంటే. అసలు MMDR చట్టం మీరు తీసుకురాకపోయి ఉంటే తెలంగాణలో ఎక్కడ బొగ్గు వచ్చినా మనకే వచ్చేది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సిస్టమ్, బ్రిటిషర్ పీరియడ్ నుంచి ఉన్నటువంటి సిస్టమ్. కానీ MMDR చట్టం తీసుకొచ్చి ఆక్షన్లో పాల్గొన్నోడే ఇవ్వాలని చెప్పిన మీ బీజేపీ గవర్నమెంటే మళ్ళీ ఇవాళ మేము ఆక్షన్ లేకుండా సింగరేణికి ఇచ్చినాం, సింగరేణి మీద ప్రేమతోటని చెప్పడం అంటే ఇది మోసం చేయడమా కాదని అడుగుతాను. కాబట్టి ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు సరే ఇది ఇచ్చినందుకు అభినందిస్తూ మిగిలినటువంటి మైన్స్ని కూడా ఆక్షన్ లేకుండా సింగరేణికి ఇప్పియాలని చెప్పేసి, అట్లయితేనే సింగరేణికి ఆ మైన్స్ వస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది ఈ మైన్కి సంబంధించిన విషయం. మీకు రాతపూర్వం గతంలో ఉన్నటువంటి ఇవి కూడా ఇచ్చినాం. మీకు కూడా తెలుసు, ఈ 2013లో ఇది మనకు రావడానికి కూడా కారణం ఏంటంటే, అప్పుడు రోషయ్య గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము గుర్తింపు సంఘంగా AITCగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి రోషయ్య గారిని కలిసి, మా K. నారాయణ గారు అప్పుడు సెక్రటరీ, సాంబశివరావు గారు అప్పుడు MLA, మేము అందరం కలిసి ఆనాడు మాట్లాడాం. ఆ ఫోటోలు అవన్నీ కూడా మీకు ఆనాటి ప్రెస్ కూడా మీకు ఇచ్చినాం. ఆనాడు కూడా మేము దీని కొరకు కృషి చేసినాం, AITCగా CPI పార్టీగా మేము కృషి చేసినాం. కాబట్టి ఇవాళ ఏదో ఆలాపే సడన్గా మేమే ఇచ్చిమని చెప్పడం అనేది కరెక్ట్ కాదని తెలియపరుస్తూ